నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. నిన్న ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో కొన్ని శంకుస్థాపనలు జరిగాయి, కొన్ని ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో 13,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులకు నిన్న శ్రీకారం చుట్టినట్లయింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య ఒక రకంగా చెప్పాలంటే చాలా చిరునవ్వులతో కూడినటువంటి ఒక సరదా సంభాషణలు అనేకం జరిగాయి. అందులో కొన్ని విజువల్స్ కూడా మనం చూస్తూ ఉంటే నాకు ఒక్క విషయం అనిపించింది. అదేంటంటే 1995 సెప్టెంబర్ నెలలో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1995లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తే సరిగ్గా 6 సంవత్సరాల తర్వాత 2001 అక్టోబర్ నెలలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి పబ్లిక్ లైఫ్లోకి వచ్చింది వాళ్ళు యంగ్ ఏజ్ నుంచి, అంటే నిజానికి స్వయం సేవక్గా మోదీ గారి ప్రస్థానం కావచ్చు, లేకపోతే యూత్ కాంగ్రెస్ నాయకుడిగా చంద్రబాబు గారి ప్రస్థానం కావచ్చు, చాలా యంగ్ ఏజ్ నుంచే మొదలైంది. ఇద్దరు పబ్లిక్ లైఫ్లోనే ఉన్నారు. కానీ ఈ రోజుకి అదే ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో, నిజానికి చెప్పాలంటే ఒక కెరీర్ లాగా రాజకీయాల్ని అనుకుంటే దానికోసం ఉత్సాహంగా పనిచేస్తే ఎలా ఉంటుంది అనడానికి వీళ్ళిద్దరూ నిదర్శనంగా అనిపించింది నిన్న చూస్తే. అఫ్కోర్స్ మోదీ గారు 2001లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ఆయనకు ఒక్క ఓటమి కూడా లేదు. 3 సార్లు ముఖ్యమంత్రిగా కన్సెక్యూటివ్గా గెలుస్తూ వచ్చారు. అండ్ ప్రధానమంత్రిగా కూడా 3 సార్లు కన్సెక్యూటివ్గా గెలుచుకుంటూ వస్తున్నారు. అండ్ ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చింది. మళ్ళీ తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 2014 నుంచి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సో అంటే నిజానికి సుదీర్ఘకాలం పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. అండ్ సుదీర్ఘకాలం పాటు కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఇద్దరూ కూడా నెక్స్ట్ 10 years తర్వాత ఏముంటుందో దాని గురించి ఆలోచించే వాళ్ళే, దాంట్లో సందేహమే అక్కర్లేదు. ఎందుకంటే 1999 నుంచి 2004 మధ్య ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండింది. ఆ టైంలో అక్కడ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో వాజ్పేయి గారు పూర్తి స్వేచ్ఛని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. చంద్రబాబు గారు ఏదైతే ఏ ప్రాజెక్ట్ వచ్చినా, ఎటువంటి ఒక సంస్కరణ జరిగినా, ఏ పైలట్ ప్రాజెక్ట్స్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా ఆ రోజుల్లో చంద్రబాబు గారికి పూర్తి మద్దతు పలికింది ఎన్డీఏ ప్రభుత్వం. సో ఇప్పుడు ఆ రోజు వాజ్పేయి చంద్రబాబు మధ్య ఉన్నటువంటి ఒక సఖ్యత నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చంద్రబాబుకి నరేంద్ర మోదీ గారికి మధ్య కనబడుతోంది అనిపిస్తోంది. ఇది కేవలం ఫోటో ఆప్స్ కోసమేనా, కేవలం ఫోటోల్లో మాత్రమే కనిపిస్తుందా అంటే లేదు, గ్రౌండ్లో కూడా అదే యాక్టివిటీ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. అండ్ పెద్ద పెద్ద కంపెనీల ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది. అండ్ కేంద్ర ప్రభుత్వం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతోంది. ఇక్కడ నిధుల్ని కేటాయించే విషయంలో కావచ్చు, ప్రాజెక్టులను కేటాయించే విషయంలో కావచ్చు, ప్రత్యేక దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మమేకమవుతోంది. సో ఈ టైంలో అంటే అప్పుడు వాజ్పేయి బాబుకి మధ్య ఉన్నటువంటి ఒక సుహృద్భావ వాతావరణము ఇప్పుడు బాబు అండ్ మోదీ మధ్య కూడా కనబడుతోంది. అయితే అప్పటికి ఇప్పటికీ మారింది ఏంటి అని అంటే కనుక ఓవరాల్గా ఈ కమ్యూనిస్టుల కాలం చెల్లిన సిద్ధాంతాల్లోనే మార్పు వచ్చింది. సిద్ధాంతాల్లో మార్పు రాకపోవచ్చు, వాళ్ళు ఇంకా అదే పడిగట్టు పదాలు వాడుతూ ఉంటారు, దాంట్లో సందేహం లేదు. కానీ ప్రజలు దాన్ని చూసే కోణంలో మార్పు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కమ్యూనిస్టులు అప్పట్లో అంటే చంద్రబాబు నాయుడు గారు 2001లో 2000 సంవత్సరంలో అనుకుంటాను, ఎగ్జాక్ట్ 2000 సంవత్సరంలో 25 సంవత్సరాల క్రితం బషీర్బాగ్లో కాల్పులు జరిగాయి. అంటే కాల్పులు ఇన్ ద సెన్స్ బషీర్బాగ్లో ఒక నిరసనగా కమ్యూనిస్టు నాయకులు చేసినటువంటి ఒక ఉద్యమంలో విద్యుత్ సంస్కరణలకి, అప్పుడున్న ఎలక్ట్రిసిటీ ఛార్జీలకు వ్యతిరేకంగా అండ్ ప్రైవేట్ కంపెనీలకు విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెడుతున్నారన్న దానికి వ్యతిరేకంగా అప్పుడు కమ్యూనిస్టులు ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో భాగంగా నిరసనలతో వస్తున్నటువంటి వాళ్లపైకి కాల్పులు జరిపారు పోలీసులు. అందులో 3 చనిపోయారు. సో 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది. 2000 సంవత్సరంలో బషీర్బాగ్ కాల్పులు జరిగాయి. 2000 సంవత్సరంలో జరిగిన కాల్పులను పురస్కరించుకొని 2025లో కూడా కమ్యూనిస్టులు ఒక నిరసన కార్యక్రమం కూడా ఈ మధ్య చేపట్టారు. కానీ ఆ రోజు మొత్తం అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని పూర్తిగా మార్చేసినటువంటి సంఘటన అప్పుడు కనిపించింది. అండ్ ప్రజలలో కూడా విపరీతమైన మద్దతు వచ్చింది కమ్యూనిస్టులకి అనుకూలంగా. అండ్ చంద్రబాబుకు వ్యతిరేకంగా మద్దతు వచ్చిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. బట్ ఈరోజు చూస్తే ఆ బషీర్బాగ్ సంఘటనని పూర్తిగా మరిచిపోయారు, దాని గురించి అసలు ఆలోచించట్లేదు. సరే, దేనికోసమైతే ఉద్యమించారో దాన్ని కమ్యూనిస్టే పాటిస్తున్నారా అంటే అది కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ప్రైవేట్ సంస్థలకి విద్యుత్ ప్రాజెక్టులు ఇస్తున్నారు అనేది అప్పటి ఆరోపణ.
ఈరోజు కేరళ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టు గవర్నమెంట్ ఉంది. ఆ రాష్ట్రంలో కూడా ప్రైవేట్ కంపెనీలు ఈ విద్యుత్ ప్రాజెక్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈరోజు దాన్ని వ్యతిరేకించే పరిస్థితి కూడా ఎవరికి లేదు. ఇక అప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొస్తున్నాము అన్నప్పుడు కానీ, లేకపోతే విదేశీ పెట్టుబడుల గురించి అప్పుడు ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినప్పుడు కానీ, అప్పుడు విపరీతమైన విమర్శలు కాంగ్రెస్ లేదా అప్పుడు ఉన్న కమ్యూనిస్టుల ఎకో సిస్టమ్ మొత్తం కూడా విమర్శలు చేసేది. ఈయనంతా బడా వ్యాపారవేత్తల కోసం చంద్రబాబు పనిచేస్తున్నారని, ఒక కార్పొరేట్ సీఎం అనే మాటని చాలా వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇవాళ అదే కార్పొరేట్ సంస్థల కోసం అర్రులు చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అండ్ అదే కార్పొరేట్ సంస్థల్లో ఏదైతే కమ్యూనిస్టులు ఎప్పుడు చెప్తుంటారో ఎంఎన్సీలని అంటే మల్టీనేషనల్ కంపెనీస్ని తెలుగులో బహుళజాతి కంపెనీలు అంటారు. బహుళజాతి కంపెనీలు, పెట్టుబడిదారీ విధానాలు, ఇట్లాంటి మాటలన్నీ పడిగట్టు పదాలు ఎక్కువగా కమ్యూనిస్టుల నుంచి ఉండేవి. కానీ ఈరోజు చూస్తే అదే బహుళజాతి కంపెనీల్లో కమ్యూనిస్టుల పిల్లలు పనిచేస్తూ ఉన్నారు, కార్పొరేట్ కంపెనీస్లో పనిచేస్తూ ఉన్నారు. అండ్ కమ్యూనిస్టులు కూడా ఈ పెట్టుబడులు రావాలి, అందుకే మాకు ప్రత్యేక హోదా కావాలని మొన్నటిదాకా కొట్లాడారు. సో పెట్టుబడులు రావాలంటే ప్రత్యేక హోదా కావాలి అని మాట్లాడిన సందర్భం ఉంది. ఈరోజు ప్రత్యేక హోదా లేదు, కానీ పెట్టుబడులు వస్తున్నాయి. అండ్ విదేశీ పెట్టుబడుల గురించి అప్పట్లో నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు వాళ్ళ విదేశీ పెట్టుబడులు రావాల్సిందేనని ప్రభుత్వాలను నిలదీస్తూ ఉన్నారు. అంటే ఎంత వ్యత్యాసం వచ్చిందో మనం గమనించవచ్చు. అండ్ ఇంకొక వైపు మావోయిస్టులకు సంబంధించి 2003లో అలిపిరి ఘటన అందరికీ గుర్తుంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ పైన మావోయిస్టులు దాడి చేశారు. త్రుటిలో చంద్రబాబు నాయుడు గారు ప్రాణాలతో బయటపడ్డారు. సో ఆ సందర్భం అప్పుడు ఉన్న పరిస్థితి మనం చూస్తే, అప్పుడు ఈవెన్ కొంత ఒక రకంగా చెప్పాలంటే నేను అప్పుడు కాలేజీలో చదువుతున్నాను, ఇంజనీరింగ్లో ఇంటర్మీడియట్లో ఉన్నట్టున్నాను. ఆ టైంలో ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైనటువంటి పాజిటివిటీ కూడా ఉండింది మావోయిస్టులకు అనుకూలంగా. అంటే మావోయిస్టులు ఏం లేదు దాంట్లో తప్పేముంది అన్నట్టుగా కూడా మాట్లాడిన సంఘటనలు నాకు తెలుసు. కానీ ఈరోజు మావోయిస్టులు అనే వాళ్ళకి సానుభూతే లేకుండా పోయింది. ఈవెన్ మావోయిస్టులే వాళ్ళ సిద్ధాంతం తప్పైపోయిందని చెప్పి ఇప్పుడు లొంగిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మావోయిస్ట్ పూర్తి ఉద్యమమే తుడిచిపెట్టుకుపోతున్న నేపథ్యాన్ని, పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక 20 సంవత్సరాల్లో జరిగిన మార్పు ఎంత స్పష్టంగా మనకు కనబడుతుందో అర్థమవుతోంది. అండ్ ఇంకొక వైపు నానో ఫ్యాక్టరీ 2005 తర్వాత అనుకుంటాను, టాటా నానో ఫ్యాక్టరీ బెంగాల్లో పెడుతూ ఉంటే నందిగ్రామ్లో దానికి వ్యతిరేకంగా పోరాడి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. సో అదే టాటా నానో ఫ్యాక్టరీని గుజరాత్కి తీసుకెళ్లారు నరేంద్ర మోదీ అండ్ టాటాతో డైరెక్ట్గా మాట్లాడి. సో గుజరాత్కి నానో ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది. కానీ ఆ ఫ్యాక్టరీ రాకూడదని ఉద్యమించినటువంటి అదే మమతా బెనర్జీ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే, సో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా, కమ్యూనిస్టుల రెజ్యూమ్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి నేపథ్యం అక్కడ చూసాం మనం. కానీ ఇవాళ టాటాని ఒక్కరు వ్యతిరేకించినా కానీ ప్రజలు తిరగబడే పరిస్థితి ఉంటుంది. సో ఇవాళ అఫ్కోర్స్ టాటాకు వ్యతిరేకంగా ఇవాళ మాట్లాడారు. ఆ రోజు టాటా బిర్లా అన్న వాళ్ళని విపరీతంగా విమర్శించిన వాళ్ళు ఇవాళ అంబానీ, అదానీ అంటున్నారు. పెద్ద వ్యత్యాసం ఏం లేదు. సో 30 ఏళ్ల క్రితము టాటాలు, బిర్లాలు అనేది ఒక విలన్లని చూసినట్టుగా చూసే పరిస్థితి అప్పుడు కమ్యూనిస్టులు. ఇవాళ అంబానీల్ని, అదాన్ని చూస్తున్నారు. రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఇంకో ఇద్దరిని చూస్తారేమో తెలియదు. సో అంటే పాయింట్ ఏంటంటే ఇలా అంటే ప్రపంచం ఎటుపోతోంది, భారతదేశం ఏం కోరుకుంటోంది, యువత ఏం ఆశిస్తూ ఉన్నారు, వస్తున్న మార్పులేంటి, సంస్కరణలేంటి, మనలో రావాల్సిన మార్పులేంటి అనే విషయంలో ఎటువంటి ఒక ఆలోచన లేకపోవడం వల్ల, భావజాలంలో నిజాయితీ లేకపోవడం వల్ల, క్లారిటీ లేకపోవడం వల్ల, ఏం చేయాలనే విషయంలో స్పష్టత కొరవడడం వల్ల కమ్యూనిస్టు ఉద్యమాలు లేకపోతే కాంగ్రెస్ ఎకోసిస్టమ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు నిజంగా ప్రజల మద్దతు కోల్పోతూ వస్తున్నారు. ఆ రోజు ఏదైతే దృష్టిలో ఉంచుకొని ఒక 20 ఏళ్లను కలగన్ని ఆ రోజు ఏదైతే కొన్ని ఫిలాసఫీ, కొన్ని పాలసీలు రూపొందించుకున్నారో ఆ పాలసీలను మెరుగుదిద్దుకుంటూ కొన్ని సంస్కరణలు చేసుకుంటూ కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ వస్తున్నటువంటి సంస్థలు, పార్టీలు మనగలుగుతున్నాయి. ఇది మాత్రమే నేను చెప్పాలనుకున్న క్లారిటీ. సో భారతీయ జనతా పార్టీ ఆ కోవలో పనిచేస్తూ వస్తోంది. ఐ మీన్ తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పటికప్పుడు తనను తాను సంస్కరించుకుంటోంది, మార్పులు చేసుకుంటూ ఉంది. సో అందుకోసమే ఈరోజు ఇంకా ప్రజా మద్దతు కూడగట్టగలుగుతోంది. సో ఈవెన్ యంగ్ పొలిటీషియన్స్గా చెప్పబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవి నేర్చుకోవాల్సిన అంశం ఇందులో ఖచ్చితంగా ఉంది. అండ్ మోదీ అయినా చంద్రబాబు అయినా ఆయన ఎక్కువ ఈయన ఎక్కువ అనే చర్చలోకి ప్లీజ్ కామెంట్ల ద్వారా వెళ్ళకండి. బట్ ఐడియాలజికల్లీ ఈ భారత పురోగతి కోసం ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళందరూ దేశభక్తులే, వాళ్ళందరూ జాతీయవాదులే. ఆ జాతీయవాదం చిరస్థాయిగా ఈ దేశంలో నిలబడాలని కోరుకుంటూ మనసా వాచా కర్మణ దేశహితం కోసం నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.